ఉస్మానియా ఆసుపత్రికి 2700 కోట్లతో 2027 నాటికి ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిన్న ఆసుపత్రి గోషామహల్లో స్టేడియం ఏదైతే ఉందో అక్కడ ఉస్మానియా నయా ఉస్మానియా ఆసుపత్రికి రేవంత్ రెడ్డి సుమారు 27,000 కోట్లతోటి అక్కడ శంకుస్థాపన అంటే పథకం అంతా ఉంది. దాన్ని నిన్న శంకుస్థాపన చేసిండు. దానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి తర్వాత దామోదర రాజనరసింహ వాళ్ళందరూ కూడా పోయారు. దానికి సంబంధించి మరి వస్తే హాస్పిటల్ నిజంగా అనుకున్నది రేవంత్ రెడ్డి ఒక అదృష్టమే అనుకుంటా రేవంత్ రెడ్డికి అది ఓపెన్ చేయడం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడేటువంటి ఒక పుణ్యస్థలమైనటువంటి హాస్పిటల్ను రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభించడం చాలా ఆయనకే అదృష్టం. అది ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, సుమారు 4-5 రాష్ట్రాల నుంచి పేద ప్రజలు దిక్కు తోచలేక ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టలేక ఈ ఉస్మానియా ఆసుపత్రికి వస్తుంటారు. అట్లాంటి ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు వచ్చింది. కాబట్టి కొత్త ఆసుపత్రి కోసం రేవంత్ రెడ్డి నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయొచ్చు, రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు. ఆయన చనిపోయినా కూడా ఆయన పేరు గుర్తుంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిండు, కట్టడానికి చేసిండు. ఎట్లయితే హైటెక్ సిటీ చంద్రబాబు కట్టిండని చెప్తారో ఈ ఉస్మానియా హాస్పిటల్ కూడా రేవంత్ రెడ్డి కట్టిండనేటువంటిది ఆయన పేరు చిరస్థాయిగా జనాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది.